ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉండడంతో ఈ రోజు 1 గంట లోపు ఎలాగైనా సరే తమ విగ్రహాల్ని నిమజ్జనం చేసేయాలి అన్న ఒక ఉత్సుకతతో అక్కడ నిర్వాహకులందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. చాలా ఎక్కువగా ఫ్లో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి విగ్రహాల రాక అనేది చాలా పల్చగా కనబడేది. 9-10 అయ్యే సమయానికి కంప్లీట్ గా పూర్తయిపోయేది. కానీ ఈ సంవత్సరం ఏమిటి అంటే నిన్న ట్యాంక్ బండ్ మీద ఈవినింగ్ ఎలాంటి సిచ్యువేషన్ చూసామో అంతకు మించి అర్ధరాత్రి తాకిడి పెరిగిపోయింది. ఇంకా విగ్రహాల ఫ్లో అదే విధంగా కనిపిస్తోంది. ఒక్కసారి మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఏ మార్గంలోంచి వచ్చినా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని దాటి వినాయక సాగర్ దగ్గరికి వెళ్లాల్సింది. మరి మీరున్న ప్లేస్ లో ఆ ఫ్లో ఏ విధంగా కనిపిస్తోంది? అక్కడున్న పోలీస్ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎన్ని గంటల వరకు ఇది పూర్తయ్యే అవకాశం ఉంది? అందులోని ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. సో చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు ఈ టైం లోపల మన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేయాలి అని చెప్పి. అక్కడ ఏం జరుగుతుంది ప్రస్తుతం? రైట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టుపక్కల అంటే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో హుస్సేన్ సాగర్కి ఉన్న 4 వైపులు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ అయిండొచ్చు, ట్యాంక్ బండ్ అయిండొచ్చు, నెక్లెస్ రోడ్ అయిండొచ్చు, ఈ పూర్తి ఏరియా విగ్రహాలతో నిండిపోయింది. ఓ రకంగా ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పాలి. 3 లైన్లలో విగ్రహాలను తరలిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఈ లెక్క ప్రకారం ఉదయం 6 నుంచి 7 నుంచి 7:30 వరకు విగ్రహాలను నిమజ్జనం పూర్తి చేసేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో విగ్రహాల తాకిడి పూర్తిగా పెరగడంతో కనీసం 10 గంటల వరకు విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ అది మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ లకిడికా పూల్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి వస్తున్న విగ్రహాల లైన్లు అవన్నీ 3 లైన్లలో వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎన్టీఆర్ మార్గ్కి వెళ్తారు, అటు లెఫ్ట్కి వెళ్తే ఇటు స్ట్రైట్గా వెళ్తే ట్యాంక్ బండ్కి వెళ్తారు, లెఫ్ట్కి వెళ్తే ఎన్టీఆర్ మార్గ్ నుంచి అటు నెక్లెస్ రోడ్ కూడా కనెక్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడే ట్రాఫిక్ పూర్తిగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ సైడ్ వెళ్ళే వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఎన్టీఆర్ మార్గ్తో పాటు ఇటు ట్యాంక్ బండ్కి పూర్తిగా ఎటువైపు వెళ్ళే వాహనాలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. మరోపక్క అక్కడ విగ్రహాల నిమజ్జనం చేసిన వాహనాలు ఎంటీ వెహికల్స్ కూడా ఇటువైపు వస్తున్నది. సో ఈ పూర్తిగా ఈ లైన్లో ఏదైతే చూస్తున్నామో ఆ లైన్ మొత్తం కూడా వాహనాలతో నిండిపోయి ఉన్నది, ఆగిపోయి ఉన్నాయి. చాలా స్లోగా వెహికల్ మూవ్మెంట్ అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా 2 లైన్లలో ఇక్కడ స్ట్రైట్గా ఇప్పుడు వెళ్తున్నారు రాదు, సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్తున్న లైన్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న క్రేన్స్తో పాటుగా కూడా అటు నెక్లెస్ రోడ్ క్రేన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. కాబట్టి అటువైపు ఫ్లో ఎక్కువగా ఉంది. దాంతోపాటు ట్యాంక్ బండ్ వైపు కూడా విగ్రహాలు పూర్తిగా జామ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక్కసారి అటు చూస్తే పూర్తిగా కూడా ఈ ట్యాంక్ బండ్ దారిలో ఉన్న విగ్రహాలు పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ మనకు ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాము. అవన్నీ కూడా గత 30 నిమిషాల నుంచి వాహనాలను పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. నిన్న మధ్యరాత్రి 12 గంటల తర్వాత చార్మినార్ ఏరియాలో ఆ వెహికల్స్ ఫ్లో అనేది కాస్త తగ్గిపోయింది, అంటే అక్కడ క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. దాంతోపాటు ఎంజే మార్కెట్ అయిండొచ్చు, ఆ ప్రాంతాల్లో మధ్యరాత్రి 3 తర్వాత ఆ వెహికల్స్ ఫ్లో ఆగిపోయిందని చెప్పుకోవచ్చు, అక్కడ క్లియర్ అయిందని చెప్పొచ్చు. కానీ అక్కడి నుంచి ఈ హుస్సేన్ సాగరు, బషీర్బాగ్ అయిండొచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ అయిండొచ్చు, హుస్సేన్ సాగర్ అయిండొచ్చు, ఈ ఫ్లో కనెక్టివిటీ లైట్ ఏదైతుందో అవన్నీ కంప్లీట్ అయిన వాహనాలు, క్లియర్ అయిన విగ్రహాలన్నీ కూడా వచ్చి ప్రస్తుతం ఇక్కడ జామ్ అయి ఉన్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో విగ్రహాల తాకిడి పెరగడంతో పూర్తిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్న పరిస్థితి. దాంతోపాటుగా కూడా పోలీస్ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, మిగతా అన్ని శాఖల అధికారులు ఇక్కడ పనులు చాలా సాఫీగా జరిగే విధంగా అట్లయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా పూర్తిగా విధుల్లో ఉండి ఏ వాహనాలు ఎటువైపు వెళ్ళాలనేది కింద పోలీస్ అధికారులు వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం, వెహికల్కి ఇచ్చిన దాని ప్రకారం వాహనాల ఫ్లో అయితే కదులుతుంది. పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తిగా జరుగుతున్న సిచ్యువేషన్లో మరింత సమయం పట్టొచ్చు అనేది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఏ ప్రాంతంలో చూసినా కూడా మనకి పూర్తిగా వినాయక విగ్రహాలతో ఆ రద్దీ అలాగే కనిపిస్తూ ఉంది. 10-11 గంటల సమయం అంటున్నారు, కానీ మధ్యాహ్న సమయం దాటిపోయేంత విగ్రహ ప్రతిమలు అక్కడ నిమజ్జనానికి వెయిట్ చేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల అరగంట నుంచి ట్రాఫిక్ జామ్ కూడా అయింది అని చెప్తున్నారు. ఎక్కడికక్కడ విగ్రహాలు ఆగిపోయి ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం.